డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు మరి త్వరలో మనకి స్టార్ట్ అయిపోతుంది. జోసా అవ్వగానే స్టార్ట్ అవుతుందమ్మా. జోసా రన్ అవుతుంది కదా, జోసా కౌన్సిలింగ్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. త్వరలో సీసీయాబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సీసీయాబ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు. ఇది ఎందుకు ఉంటుంది, మనకి జోసా అవుతుంది కదా, ఇప్పుడు జోసా అవుతుంది. ఈ జోసాలో మరి అన్ని సీట్లు ఫిల్ అవుతుంది. దాదాపు ఏంటంటే మనకి ఐఐటీస్ పోగా మనకి ఆల్మోస్ట్ ఆల్ 40-40 వేల సీట్ల దాకా మరి జోసాలో మరి ఈ యొక్క దీనిలో ఉంటాయి. ఈ సీసీయాబ్ అనేది మెయిన్ మనకేంటి, సీసీయాబ్ ఎన్ఐటీలో మిగిలిపోయిన సీట్లు, మిగిలిపోయిన కొంతమంది ఏం చేస్తారంటే అమృతాలో బిట్టు, ఎస్ఆర్ఎం ఇట్లా డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళిపోతారు. బిట్స్ పిలాని, ఆ బిట్స్ పిలానికి వెళ్ళినప్పుడు ఏంటంటే సీట్లు మిగిలిపోతాయి. IIITలో కానీ, IIITలో కొన్ని సీట్లు మిగులుతాయి. తర్వాత జిఎఫ్టీలు అయితే భారీగా మిగులుతాయి సీట్లు. ఈ మూడింటికి కలిపి సీసీయాబ్ అనేది ఒకటి రన్ చేస్తుంది గవర్నమెంట్. సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు అనేది రన్ చేస్తుంది. ఈ సీట్ అలొకేషన్ దాదాపు దీనిలో ఏంటంటే మనకి మిగిలిపోయిన సీట్లన్నీ త్వరలో దాదాపు 13,000 సీట్ల దాకా ఈసారి మిగిలే అవకాశం ఉంది. ఈ 13,000 సీట్లు, ఈ 13,000 సీట్లకి ఈసారి రౌండ్ 1 అండ్ రౌండ్ 2 రెండు రౌండ్లు, మరి 2 రౌండ్ల్లో మరి మీకు కండక్ట్ చేస్తారు సీట్ అలొకేషన్కి. కంపల్సరీగా ఈసారి సీట్లు మరి సీసీయాబ్లో చాలా మంచి మంచి సీట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సీసీయాబ్లో ఏంటంటే ఆల్రెడీ ఎన్ఐటి వరంగల్ కానీ, ఎన్ఐటి ఏపీ, IIIT కర్నూలు, IIIT శ్రీ సిటీ ఏపీలో ఇలా డిఫరెంట్గా వచ్చే అవకాశం ఉంది. త్వరలో దీని డేట్స్ ఎప్పుడు ఉన్నాయో ఒకసారి చెక్. డేట్స్ ఈ విధంగా ఉంటాయి. మరి డేట్స్ కూడా వచ్చేసినాయి కదా. ఎప్పుడు మనకి వేకెన్సీస్, డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్, ఎన్ఐటి వేకెన్సీస్ వస్తాయేమో, తర్వాత IIIT వేకెన్సీస్ వస్తాయి. తర్వాత మనకి జిఎఫ్టీలు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని వేకెన్సీస్ ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. ఎవరైనా ఇప్పుడు 28 నుంచి స్టార్ట్ అవుతుంది, 22 నుంచి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. జోసా 2026 సమాప్తం 21 వరకే అయిపోతుంది. 21 వరకు అయిపోతుంది. 28 నుంచి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీ. 28 నుంచి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మరి సీసీయాబ్కి రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ కొంతమందికి కొన్ని డౌట్లు వచ్చి ఉండొచ్చు. ఆల్రెడీ సార్ నేను జోసాలో ఫీజు పే చేశాను, మళ్ళీ సీసీయాబ్లు అంటే అవసరం లేదమ్మా. జోసాలో ఎవరు ఫీజు పే చేశారో వాళ్ళు మళ్ళీ నో నీడ్ టు పే ఇన్ సీసీయాబ్, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సీసీయాబ్లో పే చేయాల్సిన అవసరం లేదు. మరి జోసాలో ఫీజు పే చేసిన వాళ్ళు సీసీయాబ్ రిజిస్ట్రేషన్కి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ జోసాలో ఫీజు పే చేయకుండా ఫ్రెష్గా వస్తారు చూసారా, ఫ్రెష్ స్టూడెంట్ హ్యాస్ టు పే ద ఫీజెస్. మరి రౌండ్ 1 అయితే ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. మరి రౌండ్ 1 మనకి 6వ తారీఖున వచ్చేస్తుంది. రౌండ్ 1 12వ తారీఖును మరి జోసా సీసీయాబ్ స్పెషల్ రౌండ్ 12వ తారీఖు వస్తుంది. మీకు ఫిజికల్ రిపోర్టింగ్ 13 కల్లా వెళ్ళిపోతారమ్మా. 13 కల్లా మీరు కాలేజీల్లో జాయిన్ అయిపోయి మరి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏంటంటే పేమెంట్ ఆఫ్ ఫీజెస్ పే చేయండి, అప్లోడింగ్ డాక్యుమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయమ్మా. సేమ్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్, ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాలి, ఇక్కడ కూడా సేమ్ చేయాలి. రౌండ్ 2 వస్తుంది. ఇవన్నీ కూడా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సీసీయాబ్ స్పెషల్ రౌండ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క మరి ఎంతెంత ఫీజులు కట్టాలి ఇక్కడ కూడా సింపుల్గా డెసిషన్ అయితే ఇక్కడ నీట్గా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే విధంగా ఉంటుంది. మరి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డీటెయిల్స్. ఎర్లియర్ రిజిస్ట్రేషన్ డన్. నేను సార్ జోసాలో చేసుకున్నాను మళ్ళీ చేసుకోవాలంటారు కొంతమంది. ఎర్లియర్ రిజిస్ట్రేషన్ డన్ ఆన్ జోసా పోర్టల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ సీసీయాబ్. సీసీయాబ్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ అంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి సంబంధించిన పేమెంట్ అయితే కూడా కట్టాల్సింది. దీన్ని ఏమంటారంటే ఐఏఎఫ్ అంటారు, పేమెంట్ ఆఫ్ స్పెషల్ రౌండ్. మరి ఐఏఎఫ్, ఎస్ఆర్పిఎఫ్ అనేది పేమెంట్. స్పెషల్ రౌండ్ ఎన్రోల్మెంట్ ఫీజు అయితే ప్రతి ఒక్కరు కట్టాలి. 40,000 రూపాయలకు పేమెంట్ చేయాలమ్మ, గుర్తుపెట్టుకోండి. 40,000 రూపాయలు సీసీయాబ్లో పేమెంట్ చేయాలి. 19,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లల పేమెంట్ చేయాలి. ఒకవేళ సీటు రాకపోతే మీ డబ్బులు మీకే వాపస్ ఇవ్వబడతాయి, రిఫండ్ ఇస్తారు. అండ్ నాన్ రిఫండబుల్ స్పెషల్ ఫీజు ఆఫ్ 5,000. ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ ఫీజు. దీనిలో ఏంటంటే సీటు రాకపోతే మీ డబ్బులు మీకే ఇవ్వబడతాయి, అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ పిఏఎఫ్ మళ్ళీ ఇవన్నీ కూడా పేమెంట్ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పేమెంట్ చేస్తేనే మీరు ఈ పేమెంట్ చేయాలి కదా కంపల్సరీగా. ఈ పేమెంట్ చేస్తే 40,000 రూపాయలు ఎవరైతే కట్టాలి ఫ్రెష్గా ఆల్రెడీ
జోసాలో పే చేసిన వాళ్ళు నో నీడ్ టు పే. ఈ 40,000 రూపాయలు పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జోసాలో 75,000 ఆల్రెడీ కట్టుంటారు కదా, ఇన్క్లూడింగ్ 30,000 ప్లస్ 45,000. 45,000 ఏమో SAF కట్టాలి, 75,000 కట్టుంటారు. మీరు పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ 15,000 ప్లస్ ఇంకా 20,000 అంత 35,000. అక్కడ మీ డబ్బులు SC ST పిల్లలకు కూడా అక్కడ కట్టుంటారు, 35,000 దాకా ఉంటాయి. మీరు కట్టవలసిన అవసరం లేదు. ఆల్రెడీ జోసాలో ఫీజు పే చేసిన వాళ్ళు నో నీడ్ టు పే అగైన్. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఫ్రెష్గా ఎవరైతే CSABకి వస్తారో వాళ్ళు మాత్రమే ఈ 40,000, ఈ 19,000 SC ST పిల్లలు పేమెంట్ చేయాలి. ఎందుకంటే ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టింది మనకి CSAB అనేది ఇది లాస్ట్ టర్మ్. ఇది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే సీటు అవసరం ఉండా లేకపోయినా జస్ట్ కామెడీగా కోసం నాకు సీటు వస్తుందా లేదా అనేది కూడా సీరియస్నెస్ లేకుండా పిల్లలు కొంతమంది అప్లై చేస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ 40,000 19,000 కట్టారు. ఎందుకంటే జోసాలో మీకు సీటు వచ్చినా, సపోజ్ జోసాలో ఫ్రీ ఎందుకు పెట్టారు, ఇక్కడ పేమెంట్ ఎందుకు పెట్టారంటే జోసాలు ఇనిషియల్గా మనం పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. జోసాలు ఎందుకంటే సీటు వస్తేనే పేమెంట్ చేయాలి. ఇక్కడ సీటు రాకపోయినా మీరు పేమెంట్ చేయాలి. ఒకవేళ సీటు రాకపోతే మీ డబ్బులు మీకు మరి రిటర్న్ అయితే ఇచ్చేస్తారు, రిఫండ్ వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా ఫ్రీగా పెట్టవచ్చు కదా సార్ అంటారు కొంతమంది. ఫ్రీగా పెడితే ఏమైందంటే మరి స్టూడెంట్స్ అవసరం ఉండా లేకపోయినా వాళ్ళని టెస్ట్ చేసుకోవడానికి, CSABని టెస్ట్ చేసుకోవడానికి అప్లై చేస్తారు. దానివల్ల మళ్ళీ ఒకవేళ CSABలో సీటు వస్తే, ఒకవేళ CSABలో కానీ సీటు వస్తే వాళ్ళు జాయిన్ అవ్వరు. జాయిన్ అవ్వకపోతే ఆ సీటు వేకెంట్ అయిపోతుంది కదా, అప్పుడు సీరియస్గా ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. అందుకని ఎవరైతే సీరియస్గా ఉన్నారో దోస్ ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ సీటు ఇన్ CSAB కౌన్సిలింగ్ వాళ్ళు మాత్రమే ఈ 40,000 రూపాయలు, 19,000 రూపాయలు SC ST ఈ పిల్లలు మాత్రం పే చేయాలి. మనకి వేకెన్సీస్ ఆల్రెడీ చెప్పాను కదా, 28 నుంచి వేకెన్సీస్ వస్తే రిజిస్ట్రేషను మరి 28 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రక్రియ. 31వ తారీఖు కల్లా మాకు వచ్చేస్తుంది. మళ్ళీ దీనిలో కూడా మాకు ఉంది ఒకటి, మళ్ళీ దీనిలో కూడా మాకు 28 నుంచి రిజిస్ట్రేషను స్టార్ట్ అవుతుందమ్మ. మరి 3వ తారీఖు రిజిస్ట్రేషను ఎండ్ అవుతుంది. 40,000 రూపాయలు వీళ్ళు కట్టాలి, 19,000 SC ST పిల్లలు కట్టాలి. ఆల్రెడీ పే చేసిన వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. ఎవరైనా CSABకి కావాల్సిన గైడెన్స్ కావాలంటే మనం సంప్రదించవచ్చు. ఇది మన అమౌంట్ ఫీజు అయితే పే చేయాలి. జోసా ప్లస్ CSAB. జోసాలో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా CSABలు ఇస్తారు. మళ్ళీ CSABలో ఉన్న సేమ్ అమౌంట్ అయితే పే చేయాలి. మరి వాట్సాప్ నెంబర్ ఇది, మన వాట్సాప్ నెంబర్ ఇది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా గమనించండి. ఇది స్టూడెంట్స్, ఇది వాట్సాప్ నెంబరు. మీరు ఇది ఎవరైతే పే చేస్తారో ఇది QR కోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ CSAB డేటా. ఇది మనకు ఫ్రెష్ డేటా ఇంకా రావాల్సి ఉంది. మనకి 23వ తారీఖున ఫ్రెష్ డేటా వస్తుంది. 23 జూలైని ఫ్రెష్ డేటా, 24ని ఈ డేటా ఫ్రెష్ డేటా వస్తుంది. అప్పుడు నేను ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇచ్చేస్తాను. ఇక్కడ NIT, IIIT. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి చూసేది CRL మీద కామన్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ చూడరు. ప్రతి ఒక్కరు కేటగిరీ ర్యాంక్ చూడరు. నేను ప్రతి ఒక్కరికి వేకెన్సీ లిస్ట్ కూడా ఇస్తాను. అసలు ఏ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, మరి PDF ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం సపోర్టు, ఎందుకంటే కాలేజీలో చేరే వరకు మన సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 4 రోజులు జస్ట్ ఒక ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో మనకి ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టు, ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కొద్దిగా అలర్ట్గా ఉండండి. స్టూడెంట్స్ అందరూ కూడా మరి కాలేజీలో చేరేవాడికి కూడా మనం సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది స్టూడెంట్కి. CSABలో లాస్ట్ ఇయర్ కూడా మంచి ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్స్కి మిరాకిల్ జరిగినాయి. కొంతమందికి లాస్ట్ మినిట్లో NIT వరంగల్ రావటం, IIIT కర్నూలు, మరి NIT క్యాలికట్, ఇట్లా మంచి ఇన్స్టిట్యూట్లో సీట్లు వచ్చినాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కోసారి లక్క బేస్డ్ మీద కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నాకు అదృష్టం బాగా ఉంటే మంచి NITలో సీటు రావచ్చు, లేకపోతే IIIT కానీ GFTలో రావటం ఓకే, మరి ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఒకవేళ లక్క మీకు కలిసి వచ్చింది అనుకోండి, NIT వరంగల్లో రావచ్చు, చెప్పలేము. అది ఇదంతా మరి లక్క బేస్డ్ ఆధారపడి ఉంటుంది. స్టూడెంట్స్ కొంతమంది ఇది గమనించండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు. మరి CSAB మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే మీరు తీసుకోండి, మీరు బెనిఫిట్ అయితే పొందండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.